ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ రామాయణాంతర్గత సుందరకాండ తత్వదీపికా వ్యాఖ్య శ్రీమాన్ శ్రీభాష్యం అపలాచార్య స్వామి వారి యొక్క ముఖతః వినిర్గతమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ వ్యాఖ్యలు మనం నిన్నటి వరకు కూడా రామచంద్రమూర్తి వారి యొక్క కళ్యాణ గుణాల్ని మనం ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు శ్రీమద్ రామాయణము, ఆ రామాయణం యొక్క తత్వ నిరూపణము అనేటువంటి శీర్షికలో మనం రామాయణ తత్వ నిరూపణ ఎలా ఉంటుందో ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒక్కసారి శ్రీయపతిని మనసారా ధ్యానం చేసి ఇవాల్టి కథా సంవిధానంలో అడుగు పెడదాం. ఓం నమో నారాయణాయ. వేదములు, ఇతిహాసములు, పురాణములు ఇవన్నీ కూడా మనకు 5 రకాల విషయాల్ని బోధిస్తూ ఉంటాయి. ఏమిటయ్యా ఆ 5 రకాల విషయాలు? ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః, ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తేః, తథా ప్రాప్తి విరోధి చ వదంతి సకలా వేదాః సేతిహాస పురాణకాః. మన జన్మ దేనికి అనేటువంటి వితర్కం గనక వస్తే, ఈ జన్మ భగవత్ ప్రాప్తి కోసం మాత్రమే ఈ జన్మ. ఇక్కడ విచిత్రం ఏంటంటే 84 లక్షల జీవరాశులు లో భాగంగా మనము ఒకరము అని కదా మన పెద్దలు చెప్తారు. మరి ఈ 84 లక్షల జీవరాశుల్లో మనము కాక మిగిలిన జీవరాశులకు మనకు ఏమిటి తేడా అంటే, మనకు బుద్ధి ఉంది, అలాగే మాట్లాడగలిగినటువంటి పరిజ్ఞానం ఉంది. అంటే నీ మనస్సులో ఉన్నటువంటి దానిని నీవు నోటి ద్వారా చెప్పగలవు, లేక మాటల ద్వారా చెప్పగలవు. అలాగే నీవు చేసే పనిలో మంచి లేక చెడు, లేక కష్టము సుఖము ఇలాంటివన్నీ కూడా నీవు అనుభవించగలవు, ఎదుటి వారి చేత అనుభవింపచేయగలవు. ఇప్పుడు ఈ తేడాయే మనకు మిగిలినటువంటి జంతు వృక్ష ప్రపంచానికి కూడా భేదాన్ని చూపిస్తోంది. ఇంకా ఈ మానవ జన్మ ఎలా వస్తుంది అంటే, చాలా చాలా కష్టతరమైనటువంటి ప్రక్రియలన్నీ గడిచిన తరువాత అప్పుడు ఈ మానవ జన్మ వస్తుంది. ఇది ఎలా? ఏకకణజీవిగా మొదలైనటువంటి మన యొక్క స్థితిగతులు ఆ తరువాత క్రమక్రమంగా పెరిగి 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 ఒక చిన్న కీటకంగా, ఆ కీటకం దగ్గర నుంచి మరి ఒక పెద్ద కీటకంగా, అక్కడి నుంచి మరింతగా పెరిగి సరీసృపాలుగా, ఆ తర్వాత మరింతగా పెరిగి అరణ్యాల్లో సంచరించేటువంటి జీవులుగా, ఆ తర్వాత మరింతగా ఎదిగి వానరములుగా, ఆ తర్వాత మరింతగా ఎదిగి బుద్ధి కలిగినటువంటి మానవకోటిగా, ఈ మానవకోటి కన్నా కూడా ముందు ఆవుగా ఇంచుమించుగా 25,000 సార్లు జన్మిస్తాము అని ప్రతీతి. ఇప్పుడు చెప్పండి, ఈ మానవ జీవితం ఎంత కష్టాన్ని ఓర్చుకుంటే మనకు వచ్చింది? మరి ఇలాంటి జీవితాన్ని మనం ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటున్నాము అని భావిస్తే, ఈ జన్మ యొక్క లక్ష్యం ఏంటి అంటే భగవత్ ప్రాప్తి. ఇదే మాట మనకు గోదా చతుశ్లోకి కూడా చెప్తుంది. కల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్ట్వైవ సర్వాత్మనా అని ఆ శ్లోకంలో ఆ పరమాత్మ
ఏమని చెప్పారు ఈ కల్పం మొదట్లో? తనను గురించి కీర్తించండి, తనను ఆరాధించండి, తనని చేరుకోండి అని చెప్పారు. అలా ఎలా చేరుకోవాలో, ఎలా చేరుకుంటే బాగుంటుందో కూడా శ్రీ ఆండాళ్ రూపంలో తిరిగి మరల తానే దానికి సరైనటువంటి ఉపాయాన్ని కూడా చూపించారు. అందువల్ల ఈ రకంగా భగవత్ ప్రాప్తిని పొందడానికి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు 5. ఆ 5ంటిని కూడా సకల వాంగ్మయాలు, సర్వమతములు, అంటే ఇక్కడ మతములు అన్న మాటకు అర్థం ఏంటో తెలియచేస్తాను. అభిప్రాయము, మతము అంటే ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి రిలీజన్ అన్నటువంటి మాట దీనికి పొసగదు. మతము అన్న మాటకు అర్థం అభిప్రాయము. ఇది మీకు సమ్మతమేనా అని ఎవరైనా మిమ్మల్ని అడగడం విని ఉంటారుగా. మరప్పుడు మీరేమని చెప్తారు? ఒప్పుదల ఉంటే ఇది నాకు సమ్మతం అంటారు, లేకపోతే నా అసమ్మతిని తెలియచేస్తున్నాను అని కదా అంటారు. ఇప్పుడు మతము అన్న మాటకు అర్థం ఇక్కడ అభిప్రాయము అని. ఇలా మనకున్నటువంటి షణ్మతాలు ఉన్నాయి. 6 రకాల అభిప్రాయాలతో పరమాత్మను చేరుకుంటారు మనవారు. అది వైష్ణవము, శైవము, శాక్తేయము, గాణాపత్యము, ఆ తర్వాత సౌరము. ఇలాగా మనకి 6 రకాల మతాలు కూడా ఉన్నాయి. ఈ 6 మతాలు కూడా ఏమని చెప్తాయ్యా? ఈ అర్ధపంచకము అనేటువంటి వాటిని చెప్తాయి. ప్రాప్తి ప్రధానం, అంటే దేనినైతే పొందవలసి ఉందో దానిని ప్రాప్తి అంటారు. దానికి చెందినటువంటి 5 విషయాలు కూడా మనం కోరదగినవి. అర్థము అంటే కోరిక అని అర్థం, అంతేగాని రూప్యములు అని కాదు. ప్రాప్తి అంటే పొందుట అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అందులో మొదటి దాని గురించి చూసుకుందాం. ప్రాప్యము, పొందబడునది. ప్రాప్త, పొందేవాడు. ప్రాప్త్యుపాయము, పొందుటకు ఉపాయము. ప్రాప్తి ఫలము, పొందుటకు ఫలము. ప్రాప్తి విరోధి, పొందుటకు ఆటంకము. ఇవి 5 రకాలైనటువంటి పద్ధతులు. ఈ అర్ధపంచకాన్ని గురించి మరింత విశ్లేషణాపూర్వకంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదట ప్రాప్యుడు, పొందవలసినటువంటి పరబ్రహ్మము అని చెప్పబడుతూ ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తియే ప్రాప్యుడు. ఆయన సర్వజగద్రక్షకుడు. ఆ నారాయణమూర్తియే శ్రీరామచంద్రమూర్తిగా దేవతలకు, ఋషులకు, మానవులకు, వానరులకు, రాక్షసులకు, పల్లెవాయనికి, అలాగే ఒక గ్రద్దకు, కాకికి కూడా అనిష్టాలని తొలగించి ఇష్టాన్ని కలగజేసి రక్షించాడు. అందుచేత అతడు ప్రాప్యుడు. అంటే ఎవరైతే చేరుకోవలసి ఉన్నాడో అతడే. ఇంకా రెండవ మాట ప్రాప్త అని కదా. ఈ ప్రాప్త ఎవరయ్యా అంటే జీవుడు, అంటే మనము, లేక 4 రకాలైనటువంటి జీవరాశులు. అండజములు, జీవజములు, జరాయుజములు, ఇలా 4 రకాలు ఉన్నాయి కదండి. ఆ 4 రకాలు, ఇంకా బాగా చెప్పాలంటే 84 లక్షల జీవరాశులు. ఇంకా ఇతడు ఎవరికి సొంతము ఈ జీవుడు అంటే పరమాత్మకే చెందినవాడు. పరమాత్మయే రక్షకుడుగా కలవాడు. పరమాత్మ చేత ఇష్టం వచ్చినట్లుగా తన యొక్క కార్యములయందు వినియోగించుకోదగినవాడు. పరమాత్మకే పరతంత్రుడు. అలాగే పరమాత్మకు వలె పరమాత్మ భక్తులకు కూడా పరతంత్రుడు. ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకు రామాయణంలో సీతాదేవిగా, లక్ష్మణస్వామిగా, భరత శత్రుఘ్నాదుల యొక్క అందరియందు కూడా ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని నిరూపించబడుతూ ఉంటుంది. అంటే ప్రాప్త అంటే పరమాత్మను పొందవలసిన వాడెవరు? జీవుడు. ఇప్పుడు మూడవదైనటువంటి ప్రాప్త్యుపాయము అంటే ప్రాప్తి ఉపాయము. భగవంతుణ్ణి పొందడానికి ఉపాయం ఇది ఏమిటి?
దీనికి ఉపాయాలు ఏముంటాయి స్వామిని పొందడానికి అంటే, ఒకటి యజ్ఞరూప ఉపాయం, రెండవది తపస్సు మొదలైనటువంటి కర్మలు, తర్వాత జ్ఞానము, తర్వాత భక్తి. వీటన్నింటికన్నా కూడా గొప్పది, ప్రధానమైనది ఏంటయ్యా? సర్వస్య శరణాగతి లేక ప్రపత్తి. అన్ని రకాల ఉపాయాలని విడిచిపెట్టి భగవానుడే ఉపాయము అని దృఢంగా నమ్మి ఉండడం ప్రపత్తి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని గీత చివరలో ఆ గీతాచార్యుల వారు చెప్పారు చూడండి. అన్నింటినీ వదిలిపెట్టి ఆయనయే ఉపాయము అని భావించాలి. యోగ్యుడైనటువంటి ఆచార్యుణ్ణి ఆశ్రయించి ఉండడం వల్ల కూడా భగవత్ ప్రాప్తి లభిస్తుంది. ఇలా ఎవరు నిరూపించారు అంటే, శరభంగుడు, అగస్త్యుడు, జటాయువు, విభీషణుడు, శబరి ఆదిగా గల వారందరూ కూడా ఈ శరణాగతిని నిరూపించారు. ఇప్పుడు తర్వాతదైనటువంటి అంటే నాలుగవదైనటువంటి ప్రాప్తి ఫలము అన్న సంగతి చూద్దాం. పొందడానికి ఫలం. భగవానునితో విడవకుండా నిత్యము కలిసి ఉండి పరిచర్యలు చేయుటయే అని ఎవరు చెప్పారు? లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్, సీతామహాదేవి ఆదిగా గల వారందరూ కూడా చెప్పారు. అంటే ఆయనతో ఎప్పుడూ కూడా కలిసి ఉండాలి అని. ఇప్పుడు వీటన్నింటికీ కూడా ప్రతిబంధకం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. దానిని ప్రాప్తి విరోధి అంటారు. అంటే ఇలాంటి గొప్పతనాన్ని పొందడానికి ప్రతిబంధకం. సత్వ, రజ, తమో గుణాలతో కూడి ఉన్నటువంటి ప్రకృతి వికారముగు శరీర సంబంధముచే కలిగి ఉన్నటువంటి అవివేకము. ఈ శరీరంతో పాటుగా మనకు ఏవి అలవడతాయి, వస్తాయి అంటే దీంతో పాటుగా పుట్టేదాన్ని మృత్యువు అంటారు. తర్వాత సత్వ, రజ, తమో గుణాలు కూడా మనతో పాటు వస్తాయి. ఈ సత్వ, రజ, తమో గుణాలు ఎలా ఉంటాయి అంటే, ఇందులో రజోగుణము రావణ రూపంలో ఉంటుంది, సత్వగుణము విభీషణ రూపంలో ఉంటుంది, తమోగుణము కుంభకర్ణ రూపంలో ఉంటుంది. అలాంటి ఈ మూడు రకాలైనటువంటి గుణాలతోనూ సంబంధించినటువంటి ఈ శరీరంలోనే బంధించబడినటువంటి ఆత్మ ఆ సీతమ్మ. ఆ ఆత్మ పరమాత్మను పొందడానికి ఈ మూడు రకాల గుణాలు ప్రతిబంధకాలుగా ఉన్నాయి. ఇలా తెలుసుకోదగినటువంటి 5 విషయాలని కూడా శ్రీమద్ రామాయణం మనకు ప్రతిపాదిస్తుంది. భగవానునితో విడవబడినటువంటి ఈ జీవుడు ఎన్నో జన్మలు ఎత్తి ఆ జన్మల్లో చేసినటువంటి సుకృతాల వల్ల మాత్రమే మానవ జన్మ పొందుతాడు. మానవ జన్మ కన్న మిన్నదైనటువంటి జన్మ ఇంకా లేదు. ఇది సర్వోత్కృష్టము. మానవ జన్మయే మనసును జయించి దివ్యత్వాన్ని పొందడానికి సమర్థమైనది. అందువల్ల దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వివరించడం కోసం భగవానుడైనటువంటి ఆ స్వామి తానే నరుడుగా జన్మించి రావణాసురుణ్ణి జయించి సీతమ్మను పొంది పట్టాభిషిక్తుడయ్యారు. భగవంతునికి దూరమైనటువంటి శరీరంలో బంధించబడడానికి కారణం ఏంటయ్యా? మనస్సు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనస్సే బంధంలో పడడానికి విడవడ్డానికి కూడా కారణం. ఆ మనస్సునే మనం ఇక్కడ రావణుడు అంటున్నాం. రావయతి అసత్ప్రలాపాన్ కారయతి ఇది రావణ. చెడు పలుకుల్ని పడికించేవాడు కాబట్టి అతనికి రావణుడు అని పేరు. ఏది మనలో ఉంది? మన మనస్సే. మన మనస్సు చెడు పలుకుల్ని పలికిస్తుంది. అలా ఏం పలికిస్తుంది? అవి 2 రకాల పదాలని పలికిస్తుంది. అందులో ఒక పదాన్ని అహం, రెండవది మమ అంటే నేను, నాది. ఇంకా బాగా చెప్పుకోవాలంటే మేము, మాది. అందువల్ల ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలని మనకు తెలియచేస్తోంది. అందువల్ల ఈ ప్రాప్తి విరోధి అనేటువంటి స్థితిని
మరికొంతగా రేపటి రోజున కొనసాగించుకుందాం. అంతవరకు హరి ఓం తత్సత్.